ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడు అడిగారంట. ఇప్పుడు అచ్చం తెలుగుదేశం పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. అధికారం వచ్చింది, అభివృద్ధి చేస్తున్నామని గప్పాలు కొట్టుకోవడం కాదు, అస్సలు పార్టీ పునాదులు కదులుతున్నాయి. అది కనిపిస్తోందా చంద్రబాబు, లోకేష్? ఎప్పుడూ లేనన్ని గొడవలు ఈ ఒక్క ఏడాదిలోనే ఎందుకు వస్తున్నాయి? క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే టీడీపీ ట్యాగ్ లైన్ ఇప్పుడు ఎక్కడుంది? సొంత పార్టీ కార్యకర్తలే రోడ్లెక్కి తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో రక్తం చిందించిన సైనికులు ఇప్పుడు మీ మీదనే యుద్ధం ప్రకటిస్తున్నారు. అసలు లోపం ఎక్కడ ఉంది? కమ్యూనికేషన్ లోనా, లేక మీ కోఆర్డినేషన్ లోనా? క్యాడర్ కడుపు మండుతోంది. చేసిన మంచి చెప్పుకునే టైం లేకుండా ఈ గ్రూపు తగాదాలేంటి? రాజధాని ఏరియాలో జరుగుతున్న ఈ చీపు పాలిటిక్స్ కు అడ్డుకట్ట వేయరా? ఈ స్పెషల్ స్టోరీ మీ కళ్ళు తెరిపించాలి. చెట్టు ముదిరితే గాలికి తట్టుకుంటుంది, కానీ వేరు కుళ్ళితే కుళ్ళిపోతుంది. ఇటీవల కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ చిన్నీల మధ్య జరిగిన ఎపిసోడ్ చూశాక ప్రతి టీడీపీ కార్యకర్త సిగ్గుతో తలవంచుకుంటున్నాడు. తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ గుడిలో గొడవ పడ్డమేంటి? అది కూడా ఒక ఎంపీ స్థాయి వ్యక్తితో. పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి నేతలు ఎలా కలిసిమెలిసి ఉంటున్నారో చూడండి. మరి కృష్ణా జిల్లాకు ఏం కర్మ పట్టింది? ఎంపీ తగ్గి ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే పార్టీ పరువు గంగలో కలిసేది కదా. ఇలాంటి సంఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నాయంటే దానికి కారణం మీ పర్యవేక్షణ లోపమే. లోకేష్, చంద్రబాబు ఇద్దరు ఎంతో కష్టపడి రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చినా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎన్ని రోడ్లు వేసినా పార్టీలో కమ్యూనికేషన్ మాత్రం దరిద్రంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేయించరు. వాళ్ళ మాటలు విని మళ్లీ మోసపోకండి. గ్రూప్ రాజకీయాలను కట్టడి చేయండి. అది ఈ రోజే చేయండి. రేపు అని గోడ మీద రాసి కాలక్షేపం చేయకండి. పార్టీ ఉంటేనే, క్యాడర్ ఉంటేనే మీరు ముఖ్యమంత్రులు అయ్యేది అన్న నిజాన్ని మర్చిపోవద్దు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఈ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయం ఏంటి? డబ్బుకు అమ్ముడుపోయే కుక్కలను దూరం పెడతారో, లేక వారికే ఎక్కువ ఇచ్చి దగ్గర చేసుకుంటారో మీ ఇష్టం. కానీ ఇలాంటి సంస్కృతి టీడీపీలో మళ్లీ రాకుండా చూడండి. అడవికి నిప్పు అంటుకుంటే ఆర్పేది వాన, కానీ ఆ వాన కురవకపోతే అడవి బుగ్గిపాలే. గత 7 ఏళ్లుగా సోషల్ మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ అరాచకాలపై ఫైట్ చేసిన వారియర్స్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఇంట్లో పెళ్లాం పిల్లలతో తిట్లు తిని తిండి నిద్ర మానేసి మీకోసం పోరాడిన వాళ్ళకి మీరిస్తున్న గుర్తింపేంటి? ఒక ఫోటో ఇస్తే మీ ఆస్తులు కరిగిపోతాయా? ఒక కప్పు కాఫీ కూడా అడగని వాళ్ళని ఒకసారి కలిసి అభినందించడానికి మీకు 7 ఏళ్లు కావాలా? ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రోటోకాల్ ప్రకారం మీ దగ్గర చోటు ఉంటుంది, కానీ గ్రౌండ్ లో ఉండే సోషల్ మీడియా సైనికులకు మీరు దొరకరు. నెగటివ్ పోస్టులు పెట్టే వాళ్ళని పిలిచి పేరెంటాలు చేస్తూ ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళని గాలికొదిలేశారు. ఇది ఏ రకమైన న్యాయం అనేది వాళ్ళకే తెలియాలి. వైసీపీ వాళ్లతో గొడవ పడటం మానేసి ఇప్పుడు తోటి కార్యకర్తలతో గొడవ పడాల్సిన పరిస్థితి తెచ్చారు. సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక క్యాడర్ కొట్టుకు చస్తోంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నెగిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా టీడీపీ మారుతోంది. ముందు పార్టీ సోషల్ మీడియాను సెట్ చేయండి మహాప్రభో. వైసీపీ ట్రాప్స్ వేసినా కొట్టిపారేసే శక్తి మనోళ్లకు ఉంది, కానీ వాళ్లకు కొంచెం గ్లూకోజ్ ఇవ్వండి, గుర్తింపు ఇవ్వండి అని కార్యకర్తలు, నేతలు లబోదిపోమని మొత్తుకుంటున్న పరిస్థితి చూశారుగా. ఇది కేవలం ఒక స్టోరీ కాదు, పార్టీ కోసం రక్తం చిందించిన ప్రతి కార్యకర్త ఆవేదన. చంద్రబాబు చెబితే వినని లీడర్ లేడు. చెప్పండి వాళ్ళకి, పద్ధతిగా ఉంటే ఉండమనండి, లేదంటే పొమ్మనండి అన్నది క్యాడర్ చెప్తున్నమాట. ఐఏఎస్ అధికారులను నమ్మి ఈసారి కూడా మోసపోతే రేపు నవ్వుకోవడానికి కూడా టైం ఉండదు. పార్టీ మీద పెట్టే ఓపికను కార్యకర్తల మీద కూడా పెట్టండి. సోషల్ మీడియా సైనికులను గాలికి వదిలేస్తే రేపు యుద్ధం వచ్చినప్పుడు మీకు అండగా నిలిచే వారెవరూ ఉండరు. మేల్కోండి, దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టండి. టీడీపీ అధిష్టానం ఇకనైనా మారుతుందా? కార్యకర్తలకు గుర్తింపు ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.